హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు సండే మటన్ చేసుకున్నాం. మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా మటన్ కర్రీ ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో కొంచెం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి బాగా కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. తర్వాత మటన్ వేసి కాసేపు అందులో పసుపు ఉప్పు వేసేసి కాసేపు మగ్గనిచ్చి కొంచెం బాగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మగ్గనిస్తాను. తర్వాత ఇంకా ఒక ఆనియన్, ఒక టమాటా మిక్సీ పట్టి ఉంచి అది ఆల్రెడీ వేసేస్తాను పేస్ట్లో. ఇంకా అందులో కొంచెం మటన్ మసాలా, అలాగే గరం మసాలా, అవి తప్ప ఇంకే మసాలాలు నేను యూస్ చేయను. అసలు కొంతమంది కొబ్బరి, పల్లీలు అవి ఇవన్నీ వేస్తారు, కానీ అసలు ఏం యూస్ చేయను. సింపుల్గా గరం మసాలా అండ్ చికెన్ మటన్ మసాలా వేస్తాను. అలాగే మనం పుదీనా లాస్ట్లో పుదీనా వేస్తాను. కొంచెం కారం మీకు తగినట్టు వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ తింటాము, సో అందుకనే 2 స్పూన్స్ అయితే తిన్నాము. లాస్ట్లో ఉప్పు కారం చూసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5-6 విజిల్స్ పెడితే మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టారనుకోండి, చాలా బాగా ఉడికిద్ది. మీరు నిజంగా ట్రస్ట్ చేయండి, ఇలా చేయండి. నిజంగానే చాలా సింపుల్గా మటన్ కర్రీ అయితే చాలా సూపర్ ఉంది. మా హస్బెండ్ అయితే మొత్తం తినేసారు. అలా మా మటన్ కర్రీ అయితే చాలా బాగా జరిగింది. తిన్నాము, బాగా తిన్నాం మనస్ఫూర్తిగా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్